నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఒకటే ఫీవర్. అది ఆ ఫీవర్ పేరు ఏం పేరు అంటే ఓజాస్ గంభీరా, అంటే ఓజీ సినిమా అంటూ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయడము భారీ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా మార్క్ అంటూ అందుకునింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సినీ కెరీర్లో ఫస్ట్ టైం 100 crores దాటడము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని వందల కోట్లు ఆర్జిస్తుందో చూడాల్సినటువంటి సందర్భం. ఈ క్రమంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు, మరి ముఖ్యంగా అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పారో లేదా కంగ్రాచులేషన్స్ అని ముందుగానే చెప్పినారో, వాళ్ళల్లో ప్రధానంగా నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఏం చెప్పాడంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో పక్కనున్నటువంటి ఎమ్మెల్యేలతో దగ్గరలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది ఓజీ, ఖచ్చితంగా మనందరం మన వంతు ఆ సినిమా చూసి ఓజీని అయితే హిట్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం, ఆ రకాన ఆయన అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. మరో క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారు కూడా ప్రిడిక్ట్ చేశారు, ఎట్లా ఓజీ 100% హిట్ అయిపోతుంది. ఎందుకంటే సుజిత్ గారు గత 2 సినిమాల నుంచి ఫుల్ ఆకలితో ఉన్నాడు, ఆయన సినిమాలు అంతా ఆడక. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గత 2 సినిమాలు సరిగా ఆడక ఈ సినిమాతో భారీ హిట్ అందుకుంటున్నాడు. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా కష్టపడడం జరిగింది. ఇంక ఈ క్రమంలో ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో తమన్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ అయినటువంటి డివివి దానయ్య గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అయితే తీయడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఓజీ అనే సినిమా హిట్ అవుతుందని చెప్పి తన అభిప్రాయం తెలపడం జరిగింది. ఇంకా ఇదే కోవలో ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు కూడా డైరెక్ట్గా సినిమాకు పోవడం, అక్కడే కేక్ కట్ చేయడము, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్తో ఆయన చిందులు వేయడము, ఇదంతా జరిగింది. ఓవరాల్గా నేను చెప్తున్నది ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు లేదా ఒకటి ఏదైనా ఒకరు ఒక సక్సెస్ని ఆర్జించినప్పుడు వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ వాళ్ళ భుజం తట్టడం కానీ అది ఆనవాయితీ, అది బేషుక్కైన పని. లేదా వాళ్ళంటే మనకు నచ్చుకుంటే గమనం ఖాళీగా ఉండడమో లేదా పక్కకు సర్దుకోవడమో చేస్తే బాగుంటుంది. ఈరోజు ఇప్పుడు నేను తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు, ఒకరు వెంకటరెడ్డి, అదేవిధంగా ఆర్కే రోజా. వీళ్ళిద్దరూ ఈ ఓజీ సినిమా యొక్క సక్సెస్ తట్టుకోలేక అవాకులు చవాకులు పేలడము, వాళ్ళ యొక్క నోటి దూల కనబరచడము, ఈ రకమైన ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే చిర్రెత్తిచ్చారు. వాళ్ళు ఏమన్నారో ముందు చూద్దాం. మీరు వెళ్తున్నారా సినిమాకి? మీరు ఎందుకు వెళ్తానండి? నేను వెళ్ళను సినిమాలకు. నేను చూడతాను అదేమన్నా మెసేజ్ ఓరియంటెడ్, ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ అయితే ఏమన్నా వెళ్ళినా ఒక చెప్పడం చూడు. వెంకటరెడ్డిని ఒక విలేకరు అడిగినారు, ఏమని, మీరు ఆ సినిమాకి ఏమైనా వెళ్తున్నారంటే చిచ్చి అంత అసహ్యంగా అంత చికాగ్గా ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవాలా, అంత చండాలంగా నేను బాగున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓజీ అనే సినిమా పైన కంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఆయనకి ఎంత ద్వేషం ఉందో అని చెప్పి. సరే, ఫైనల్గా ఆయన చెప్పింది ఏంది, అదేమన్నా మెసేజ్ ఇచ్చే సినిమానా అంట. మెసేజ్గా నీకు కావాలంటే కౌంటర్ ఒక అతను ఇచ్చాడు. ఆయన చెప్పినటువంటి కౌంటర్ ఏంటంటే, మెసేజే నీకు కావాలన్నప్పుడు మీరు యూట్యూబ్లోకి పోతే వేక అనే సినిమా ఉంటుంది, అది చూసే మంచి మెసేజ్ ఉండదని చెప్పడం జరిగింది. అది అద్భుతంగా ఇచ్చాడు కౌంటరు. అది మొత్తం మీద వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటల కౌంటరు. ఇప్పుడు ఆర్కే రోజా అనే ఆవిడ మాట్లాడిన మాటలు చూద్దాము. నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూసారు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు మీరు ఏడైనా సావండి అనే మాట ఏడన్నా విన్నారా? ఇంత నోటితోలు ఎందుకు, ఇంత అక్కసెందుకు? మీ పార్టీకి సంబంధించినటువంటి సాటి మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబులో అంత చలనము అంత స్పృహతో ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఉంటే నీకెందుకు అంత నోటితోలు ఆర్కే రోజా? ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు. ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈ రోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు అన్న, ఆవిడ చెప్పిన మాటలు బాగా ఇంటి అర్థమవుతుంది. ఒక రైతు గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా? ఏదైనా సరే ఎవరికైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. రైతు గురించి మాట్లాడేటప్పుడు అంత అసహ్యంగా వాడి మద్దతు ధర గురించి మాట్లాడేటప్పుడు అంటే రైతుని అంత హీనంగా వాడు వీడు అంటుంది. ఈవిడిలాగానో వీళ్ళ కొడుకు కూతురు మాదిరినో అందరికీ 3-4 కార్లు 5-6 కార్లు ఉండవు. రైతులు అన్నాక రైతుల గురించి ఆవిడ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నాలుక తెగ జాగ్రత్తగా ఉండాలా. నోటి తోలుతో ఏదంటే వాగితే అది బాగోదు, నీకే కాదు నీ పార్టీకి కూడా డ్యామేజు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అసహించుకుంటారు. రైతు గురించి అంత అసహ్యంగాను నువ్వు మాట్లాడేది, వాడు వీడు అండవేంది అంత ఘోరంగా? నీ మాదిరి అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కాలేరమ్మా, అందరూ కాలేరు. బతుకు జీవుడు అని చెప్పి వాళ్ళ జీవితాలు వెళ్ళబుచ్చే వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ జీవిత పరిస్థితులు బట్టి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. నీకెందుకంత నోటితోలా?
వాడు వీడు అంటవేంది, నువ్వు ఎగ్జాంపుల్ తీసుకునే విధానం ఏంది? అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మీ గతంలో గుర్తుంటుంది ఆర్కే రోజా గారు, గతంలో మీరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు పెట్టి ఎంతమంది కౌలు రైతులకు డబ్బులు అందించారు మీకు గుర్తులేదా? ఇదే మాదిరి ఇప్పుడు 1000 రూపాయల టికెటా, 250 టికెటా, 350 రూపాయల టికెటా, అది అప్రస్తుతం. అది ఆ టికెట్ ఎట్ట డిసైడ్ చేయబడుతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్తో పాటు పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన నమ్మకంతో భారీ బడ్జెట్ వెచ్చింటారు కదా ఆ యొక్క ప్రొడ్యూసర్లో, వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకోవాలని నడి రోడ్డు పైన పడలేరు. లేదా షార్ట్ ఫిల్మ్స్ తీసి అర్ధ రోజుకి ఎత్తిపోతాయి కొన్ని, దాంట్లో మెసేజ్ ఉండాలా. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే లెవెలే వేరే, ఆ ఫ్యాన్స్ వేరే, ఆ కథే వేరే. సో ఉన్నత ప్రమాణాలతో సినిమాలు తీసేటప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ ఎక్కువ అవుతుంది. ఆ క్వాలిటీ నిమిత్తం డబ్బు కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. బాహుబలి అంత ఆషామాషిగా తీయగలుగుతారా? ప్రపంచంలో ఇంత పేరు తెచ్చుకోగలుగుతుంది బాహుబలి అనే సినిమా? RRR అనే సినిమా ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్ళింది, అంత పేరు తెచ్చుకోగలుగుతుందా? అంత ఆషామాషి పనినా? అలా పెట్టినటువంటి డబ్బు వెనక్కి రావాలంటే దానికి సమతుల్యంగా టికెట్ రేట్ అంటూ పెంచుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అది ముందుకెళ్తూ ఉంటుంది, అది వేరే సబ్జెక్టు. ఈ క్రమంలో రైతును వాడు వీడు అన్నావు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, గతంలో ఇలాగే కన్ను మిన్ను తెలియకుండా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏమన్నావు? రోడ్డుపైకి ఒక చోట కూర్చోన్నావు. ఏది ఒగ్గాను ఒక సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడేంది, అక్కడ పక్కనున్నటువంటి కొంతమంది ఎవరో వస్తే ఆర్కే రోజే వచ్చి అక్కడ కూర్చోమనింది. ఎందుకులే మేడం, ఆవిడ పైన గౌరవంతో వాళ్ళు ఎందుకులే మేడం అంటే, మేము ఎస్సీలు కాదులే అంటే ఎస్సీలు ఎస్టీల పక్కన ఎవరు కూర్చోకూడదా? ఏంది నీకు అంత అహంకారం ఏంది, అంత బలిపేంది? నీకు ఎక్కడో ఉండేదానికి సినీ ఇండస్ట్రీలో ఏ రకంగా అవకాశాలు వచ్చాయో వచ్చేదాన్ని మీరు కష్టపడినారు, నిలబెట్టుకున్నారు, అది వేరే సంగతి. తర్వాత నువ్వు ఎమ్మెల్యే అవడము, మినిస్టర్ అవడము, ఇంత బలిసి మాట్లాడకూడదు నేను చెప్తున్నా. ఖచ్చితంగా అంత అహంకారం అవసరం లే, అంత అహంకారం తప్పు వాస్తవంగా. ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి, హరహర వీరమల్లు అంట, హరిహర వీరమల్లు దేవుడి పేరు కూడా పలకడం చేతగానటువంటి ఈ రోజా ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ. గతంలో వీడు మంత్రిగా ఉన్నప్పుడు అందరికి బాగా గుర్తుండే ఉంటుంది, ఆ ట్యాటూ లేనిది, అసలు చెప్తున్నా ఆ ట్యాటూ లేనిది అంటనా, ఆవిడ మినిస్టర్ హోదాలో ఆ ట్యాటూ లేనిది. తర్వాత జబర్దస్తులు, అనేక రకాల షోలు, ఇటలీకి తిరగడాలు, లేకుంటే పక్కన ఏది ఆవిడకి అప్పగించినటువంటి టూరిజం శాఖ మంత్రి అంట, ఎక్కడికి పడితే ఆడి టూర్లు వేయడాలు. నువ్వు చేసిన నిర్వాహకం ఏంది? సరే టూరిజం మంత్రిని కదా, ఆడికి వినాను ఈడికి వినాను, పర్యాటక రంగాలు ఎట్టున్నాయని పబ్బులు కూడా పోయి చూసినాను అని నువ్వు చెప్పచ్చు, అది వేరే విషయం. నువ్వు ఇంకా నీకు మినిస్టర్ హోదాలో ఉండి నువ్వు తీలేదా జబర్దస్తులు అయ్యనే? ఈయన సినిమా బిగిన్ చేసుకొని ఆ కాలంలో ఎప్పుడో బిగిన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, ఇట్లాంటి సినిమాలన్నీ గత 5 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు కంప్లీట్ అయినాయి. అది ఆయన అవస్థ. ఆయనే కూడా ఈ రోజు నుంచి టార్గెట్ చేసి అనుకుంటే నెక్స్ట్ 3 ఏళ్ళలో ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు సినిమాల్లోనే. అదేం లేదే, నిరంతరం ప్రజా జీవితంలో ఉన్నాడు, రోజుకు 4 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తున్నాడు. ఆయన పైన ఉన్నటువంటి గౌరవం, భక్తితో తగు డైరెక్టర్లు, తగు ప్రొడ్యూసర్లు ఆయనకి యాడైతే వర్క్ ఉంటుందో ఆంధ్రాలోనే షూటింగ్లు పెట్టుకున్నటువంటి సందర్భం ఇవన్నీ మనం చూస్తున్నాం. దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. దాన్ని అటువంటి వ్యక్తి పైన అది సమయ సందర్భం లేకుండా ఇలా మాట్లాడడం అనేది నీకు తగదు అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన సినిమా హిట్ అయింది, దానికి మనం ఏదైనా అయితే విష్ చేస్తే ప్రజల్లో ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నారో వ్యతిరేకత భావాలు ఎలక్షన్ సందర్భంగా అది ఇది అని, ఇవన్నీ ఏది ఏమైనా కూడా రాజకీయాలు వేరే, ఈ పర్సనల్స్ లైఫ్ వేరే అని చెప్పి ప్రజల్లో కూడా ఒక శాంతి వాతావరణం చేకూరుతుంది. కానీ అయిన దానికి కాని దానికి నోరేసుకొని పడిపోతే బాగోదు అని చెప్పి నేనైతే రోజా గారు సూచిస్తున్నా. ధన్యవాదాలండి.